శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, ఏ దేశాన్ని చూసినా, ఏ దేశ అభివృద్ధిని అంచనా వేయాలన్నా ఆ దేశంలో ఉన్న మహానగరాలు, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్, వాటిని చూసి ఆ దేశం ఎంతవరకు అభివృద్ధి సాధించిందో, ఆ దేశ భవిష్యత్తు ఏంటి అనేవి సాధారణంగా ఒక అంచనా వేస్తూ ఉంటారు. అయితే ఈ కొలమానం ఎంతవరకు సమంజసం అనే విషయం పక్కన పెడితే, సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మహానగరం మాత్రం అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది. నియాన్ లైట్ల వెలుగుల్లో అద్భుతమైన రోడ్లు, బ్రహ్మాండమైన ఆకాశ హార్మాలు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం, వీటితో నగరం మెరిసిపోతూ ఉంటుంది. కానీ దాని చుట్టూ ఎన్నో పల్లెలు కళావిహీనమైపోయి ఎందరో వ్యక్తులు కనీసం బతుకు తెరువు లేక, జీవనాధారం లేక, ఎండిన డొక్కలతో ఊళ్ళకు ఊళ్ళు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో, చేయటానికి ఏ పని లేక కునారెళ్ళిపోతూ ఉంటారు. అసలు బతుకు చిత్రం అది, అసలైన ఒక దేశ ముఖ చిత్రం అది. కానీ మనకు ఆ మహానగరమే కవర్ పేజీ. దాన్ని చూసి ఆ దేశం అభివృద్ధి గురించి మనం జబ్బలు తరుచుకుంటూ ఉంటాం. అలా మన రాష్ట్రం కానీ మన దేశం విషయానికి వస్తే, ఇప్పుడు ఒక హైదరాబాద్ తీసుకుందాం, లేదా చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, ఇవన్నీ ఇవాళ మన దేశంలో ఉన్న మహానగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రజలందరూ వచ్చి ఆ నగరాల్లో వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధి కోసం అక్కడ జీవిస్తూ ఉంటారు. అంతవరకే కాదు, ఆ మహానగరాలకు సంబంధించిన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ నగరాలను జీవిస్తూ ఉంటారు. అవును, ప్రజల జీవితానికి నగరం ఒక బతుకు తెరువు లాంటిది, ఒక అక్షయ పాత్ర లాంటిది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దొరుకుతుంది, వారికి జీవనోపాధి దొరుకుతుంది, భవిష్యత్తుకి ఒక చిన్న భరోసా లాంటిది ఇస్తుంది. ఇక్కడే మనం ఆలోచించాల్సింది, దానివల్ల ఏం జరుగుతుంది? ఈ నగరాలు నిజంగా ఒక మనిషి బతకడానికి తగిన విధంగా నిలబడుతున్నాయా, లేదా ఇవి నగరాలు కాదు మహానరకాలు, భయంకరమైన నరక కోపాలు అన్నట్లుగా మారిపోతున్నాయా అనేది ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది. మీరు కనుక మొట్టమొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. హైదరాబాద్ నగరమే తీసుకుందాం ఉదాహరణ కోసం. 30 సంవత్సరాల క్రితం ఈ నగరం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది? 30 సంవత్సరాల క్రితం అంటే హైటెక్ సిటీ కట్టక ముందు ఒక ప్రశాంతమైన నగరం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఒక హెరిటేజ్ సిటీ. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఒక మంచి నగరంగా ఉండేది. తర్వాత క్రమక్రమంగా ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ బూమ్ అందుకుందో, మొత్తం సాఫ్ట్వేర్ రంగం మాత్రమే ఉపాధికి అనువైంది అనే అభిప్రాయం అటు పాలకులు కావచ్చు, ఇటు పరిస్థితులు కావచ్చు ప్రజల్లో కల్పించాయో, ప్రతి ఒక్కరూ అటే మొగ్గు చూపడంతో, అది మాత్రమే బతుకు తెరువుగా మారిపోవడంతో హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ, దాని చుట్టూ విశాలంగా, భయంకరంగా, ఒక రకంగా చెప్పాలంటే బీభత్సంగా పెరిగిపోయింది, విశృంఖలంగా పెరిగిపోయింది. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని 30 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇదే అది అని నమ్మటం అసాధ్యం. అందులోనూ ముఖ్యంగా ఇటు మాదాపూర్, ఈ గచ్చిబౌలి, ఈ ప్రాంతాలు అనేవి బహుశా 2000 సంవత్సరం ముందు దాదాపు మనుగడలోనే లేవు. రాళ్ళ గుట్టలుగా మాత్రమే ఉండేవి. సరే, అభివృద్ధి మంచిదే, అది ఎలా జరగాలి? ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఒక క్రమబద్ధతలో జరగాలి, ఒక ప్రణాళికగా ఉండాలి. కానీ ఆ అభివృద్ధి మనకి ఏ కోశాన కనిపించదు. అంటే మన ఉద్దేశం, మనం అంటే మేధావుల ఉద్దేశం ఏంటంటే, అభివృద్ధి అంటే అంతస్తులు పెంచుకుంటూ వెళ్ళిపోయే ఆకాశ హార్మాలు, అద్దాల భవనాలు, భయంకరమైన విపరీతమైన విలాసవంతమైన జీవితం, 4 లైన్లు 6 లైన్లు రోడ్లు,
ఔటర్ రింగ్ రోడ్లు, వాటి మీద సర్రును జారిపోయే హై ఎండ్ కార్లు, పబ్బులు, క్లబ్బులు, రకరకాల గబ్బులు, ఇవన్నీ కూడా అభివృద్ధికి సంకేతం అనుకుంటే ఖచ్చితంగా నగరం నరకంగా మారిపోయినట్లే. ఒక్కసారి ఆలోచించండి, హైదరాబాద్లో ఏ క్షణం బయటకు వచ్చినా ఇవాళ ట్రాఫిక్ ఎంత భయంకరమైన ట్రాఫిక్. అది దాటి ఒక వ్యక్తి తన పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవటం అంటే, పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు దిగ్విజయవంతంగా బయటికి రావటమే. అభిమన్యుడు రాలేకపోయాడు, కానీ అలా బయటకు వచ్చి తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈరోజు అభిమన్యులతో సమానమే. అంత దారుణమైన పరిస్థితులు. మనకి సహజంగానే మనకి సివిక్ సెన్స్ లేదు. మనం ఏ నిబంధనలు పాటించం, ఏ రూల్స్ని మనం అనుసరించం, దేన్ని మనం ఖాతరు చేయం. మన ఇష్టం. మనకు పనుంటే, మనకు అవసరం అనుకుంటే సిగ్నల్ని జంప్ చేసుకెళ్ళిపోతాం, రాంగ్ రూట్లో దూసుకెళ్ళిపోతాం, అడ్డదిడ్డంగా బళ్ళు తిప్పేస్తాం, కార్లు నడిపేస్తాం. మనకి డ్రైవింగ్ వచ్చినా రాపోయినా మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాం. ఇక మన ప్రభుత్వ యంత్రాంగాలు కూడా వాటికి ఎట్లా ఇదంతా నిర్వహించాలో తెలియదు. ఒక ప్రణాళిక లేదు, సమావేశాలు జరగవు. ఏ రోజుకు ఆ రోజు అయిన కాడికి అందిన కాడికి దోచుకోవటమే. దానివల్ల అన్నిటికంటే భయంకరమైంది ఈ ట్రాఫిక్. ఇంట్లో ఉన్నవాడికంటే క్షేమంగా ఈ నగరంలో ఎవ్వడూ ఉండడు. బయటకు వచ్చాడో రోడ్లో తలపెట్టినట్లే. భయంకరమైన పొల్యూషన్, కాలుష్యం, వెహికల్స్ నుంచి వచ్చే కాలుష్యం, ఇక దాన్ని పీలుస్తూ తిరగాలి. అదేవిధంగా ఇక శబ్ద కాలుష్యం, దీని గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. దాదాపు ప్రతి ఒక్కరి మెదడు మొద్దుబారిపోయి ఉంటుంది. ఆ విపరీతమైన సౌండ్స్, హారన్స్ తప్పదు. కానీ ఇటు మోటార్ వెహికల్ చట్టాలు కనుక చూసుకున్నట్లయితే దాని ప్రకారం అత్యవసరమైతే తప్ప, ఏదన్నా ప్రమాదం జరగబోతోంది అనిపిస్తే తప్ప హారన్ కొట్టకూడదండి. ఇదేంటి? దీన్ని ఎవరు నిర్ధారిస్తారు? అదే అమెరికా లాంటి దేశాల్లో కానీ ఇంకో చోట అనవసరంగా హారన్ మోగిస్తే వెంటనే కేసు బుక్ చేస్తారు. కానీ మన దగ్గర ఆ విషయాన్ని ఎలా నిర్ణయిస్తారు? హారన్ అవసరమై కొట్టారో లేదో. ఎందుకంటే ఇక్కడ లేన్లు ఉండవు. స్పీడ్ను బట్టి ఎవరి లేన్లో వాళ్ళు వెళ్ళే నిర్ధారణ అంటూ ఏది ఉండదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి వాళ్ళు అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూనే ఉంటారు. స్పీడ్ విషయంలో కంట్రోల్ ఉండదు. అలాగే ఈ సౌండ్ విషయంలో ఇప్పుడు నగరంలో ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని చూసినా ఒక బుల్లెట్ వాడికి అవసరమా కాదా లేదు. వాడు నలుగురు దృష్టిలో ఆ బుల్లెట్ మీద వెళ్తూ ఏదో టపాసులు పేల్చినట్టో, బాంబులు పేల్చినట్టో, సైలెన్సర్ మోగించుకుంటూ వెళ్తే వాడేదో ఘనకార్యం సాధించినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళు మానసికంగా ఎదిగిన వాళ్ళు, మానసిక వికలాంగులో కూడా అర్థం కాదు. ఆ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలి. మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా అలాగే బుల్లెట్ తోలుతున్నట్టయితే ఒక్కసారి ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్లో మీ మానసిక పరిస్థితిని చెక్ చేసుకుంటే, మీరు ఆ సైలెన్సర్లు పెట్టుకుని రోడ్ల మీద వెళ్తూ ఏం సాధించాలనుకున్నారో, ఎవరిని ఆకర్షించాలనుకుంటున్నారో మీరే తెలుసుకోండి. పాపం వీధుల్లో తిరిగే కుక్కలు కూడా ఈ సౌండ్లకు భయపడిపోయి పసిపిల్లల మీద దాడులు చేసి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాయి. ఈ భయంకరమైన శబ్ద కాలుష్యం నిజానికి 20 డెసిబల్స్ కంటే ఎక్కువ మన కర్ణబేరి భరించలేని పరిస్థితుల్లో మనం 40 డెసిబల్స్ వినటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే మన చెవులు కూడా దాదాపు మొద్దుబారిపోయినాయి. వాటికి శబ్దం ఎంత వినాలో కూడా అర్థం కాని పరిస్థితి. దానికి తోడు మనందరి చెవుల్లో ఎప్పుడు పెట్టుకునే రకరకాల వివిధమైన ఉపకరణాలు, అవి చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకి వినిపించదు. మనకి ఎలాగో కళ్ళు కనిపించడం ఏరాదో మానేసాయి. అవి నెత్తిమీద, నగరంలో మనం నిత్యం తిరిగేటప్పుడు ఆ కళ్ళు నెత్తిమీదే ఉంటాయి. ఎందుకంటే మనం ఒక మహానగరంలో బతుకుతున్నామన్న డాబు, దర్పం, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇక ఒక్కసారి నగర జీవితం చూసుకుంటే వర్షం పడిందో ఇక ఆ రోజుతో అది సముద్రం అయిపోతుంది. చలికాలం వచ్చిందంటే కాలుష్య కాసారం అయిపోతుంది. యాసంకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి. బెంగళూరులో చూసాం కిందటి వేసవిలో ఎంత భయంకరమైన నీటి ఎద్దడో. కోట్లాది రూపాయలు పెట్టి విల్లాలు కొన్నవాళ్ళు
కనీసం కమోడ్లో ఫ్లష్ చేయడానికి నీళ్ళు లేక సూపర్ మార్కెట్లలోకి వెళ్ళి షాపింగ్ చేయటే వంకతో టాయిలెట్లు వాడుకోవాల్సి వచ్చింది. అంత దుర్భరమైన పరిస్థితుల్లో మహా నగరాలు మగ్గుతున్నాయి. ఇదేదో గొప్ప నాగరికత, అభివృద్ధి, సంస్కృతి అనుకుంటే సిగ్గుచేటైన విషయం. ఇక మౌలిక వసతుల సంగతి చెప్పనే అక్కర్లేదు. కేవలం ప్రధానమైన రోడ్లు మాత్రమే శుభ్రంగా ఉంటాయి అంతే. ఇక అవి సజావుగా ఉంటాయి అంటే ప్రసక్తే లేదు. ఎక్కడికక్కడ ఇప్పుడు ఆ జీబ్రా లైన్స్ పేరుతో మరి అదేం లైన్సో అర్థం కాదు, అవి లైన్సో స్పీడ్ బ్రేకర్లో వాటి మీద బండి మీద వెళ్ళేవాడికి ఆ వెన్నుపూస ఈ రాముడు వంచిన శివధనుసు కన్నా భయంకరంగా వంగిపోతుంది. చాలా దారుణం. వాడి ఒంట్లో కానీ ఆ బైక్లో కానీ కదలని పార్ట్ అనేది ఏదైనా ఉందే అంటే అదేముండదు. అంత దారుణమైన పరిస్థితి. ఆ రోడ్డు మీద ఎక్కడ జారి పడిపోతారో తెలియదు ఆ వైట్ లైన్స్. ఇక యూటర్న్ల గురించి చెప్పాలంటే యాక్చువల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి ఖచ్చితంగా ఈ విషయంలో, ట్రాఫిక్ విషయంలో నోబెల్ ప్రైజ్ అంటూ ఏదన్నా ఉంటే అది ఇవ్వాలి. ఆ యూటర్న్ల వల్ల వాళ్ళు ఏమి నియంత్రించాలనుకున్నారో ఎవరికీ అర్థం కాదు. భయంకరమైన ట్రాఫిక్ జాములు. సరిగ్గా యూటర్న్ దగ్గర తిరగాల్సిన వాడు అంతవరకు లెఫ్ట్ సైడ్ వస్తాడు, అక్కడికి వచ్చి సడన్గా రైట్కి తిరుగుతూ ఉంటాడు. మరి ఇక మన మేధస్సుకి పోలీసు వారి క్రమశిక్షణకి రెండు కలిస్తే ఈ నగరం రోడ్లు నరకానికి సరాసరి దారుల్లాగానే అనిపిస్తాయి. ఇదొక ఎత్తు అయితే ఈ ట్రాఫిక్తో పాటు భయంకరంగా కార్ల వాడకం, భయంకరమైన భవనాలు, ఆకాశ హారమాలు వచ్చేసినాయి. 25-40 అంతస్తులు, ప్రతి ఫ్లాట్కి ఒక కారు, ఒక్కొక్క చోట 2 కార్లు. ఎందుకో తెలీదు. మొత్తం ఒకేసారి అందరూ రోడ్డు మీదకి వస్తే హైదరాబాద్లో ఎవ్వరూ ఎటు తిరగడానికి అవకాశమే ఉండదు. బహుశా అది బీహార్ నుంచో మరో చోట నుంచో హైదరాబాద్కి వచ్చే సెకండ్ క్లాస్ ట్రైన్ కంపార్ట్మెంట్ లాగానే హైదరాబాద్ నగరం దిగ్బంధనం అయిపోతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. పోనీ కారులో 4-3 ఉంటారంటే లేదు, కారులో ఒక్కడే ఉంటారు స్టీరింగ్ దగ్గర. వాడికి ఏం పనో తెలియదు. పొద్దున్నే ఇంట్లో ఉతికిని ఇస్త్రీ బట్టలు వేసుకుని కారు ఎక్కి స్టీరింగ్ ముందు కూర్చుంటాడు. ఒకసారి సిటీ అంతా రౌండ్ కొట్టేస్తాడు, ఇంటికి వెళ్ళి సెల్లార్లో కారు పెట్టి పడుకుంటాడు. మళ్ళీ సాయంత్రం అయితే కారు తీసుకుని రోడ్ల మీదకి వస్తాడు. అంతే. వాడు ఎలా సంపాదిస్తాడో, ఏం సంపాదిస్తాడో, ఎందుకు బయటకు వస్తాడో కూడా ఎవరికి తెలియదు. ఇలా ఒక్కడే కారు వేసుకుని రోడ్ల మీదకి వచ్చిన ప్రతి ఒక్క కారుని గవర్నమెంట్ సీజ్ చేయడం మొదలు పెడితే కనీసం హైదరాబాద్ నగరం సంక్రాంతి రోజులానో మరో రోజులానో హాయిగా రోడ్లన్నీ విశాలంగానూ ఉంటాయి, ప్రశాంతంగానూ ఉంటాయి. ఇలా కఠిన నిబంధనలు అమలు చేయకపోతే కాలక్షేపానికి నగరంలో బతికే వాళ్ళు ఎక్కువైపోయి బతుకు తెరువు కోసం వచ్చేవాళ్ళు బతుకు భారం అయిపోయి నగరం ఖచ్చితంగా నరకంగానే మిగిలిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక అది భయంకరం, విపరీతమైన అద్దెలు. అదే రకంగా ఇక ఇళ్ళు కొనాలి అన్నా, స్థలం కొని ఇల్లు కట్టుకోవాలన్నా ఒక సామాన్యుడు కాదు, మధ్యతరగతి వాడు కాదు, ఒక స్థాయి నెలకి ₹1,00,000 జీతం తెచ్చుకునేవాడి వల్ల కూడా ఈరోజు జరగని పని. పిల్లల స్కూళ్ళు అవి కూడా అంతే. ఆ ఫీజులు కానీ, ఆ చదువులు కానీ అవన్నీ కూడా కేవలం డబ్బుతోనే. ప్రతి ఒక్కటి విపరీతమైన ధరలు. ఒక ప్రాంతానికి ఒకే వస్తువు ఒక ప్రాంతంలో ఒక ధర ఉంటుంది, ఇంకో చోట ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి, ఆ కాలనీని బట్టి, ఆ ప్రాంత నేపథ్యాన్ని బట్టి అదే వస్తువు ఇంకో ధర పలుకుతూ ఉంటుంది. ఈ విధంగా తీవ్రమైన వైవిధ్యం ఒకే నగర జీవితంలో. ఎవ్వరికీ సంతోషం లేదు, ఎవ్వరికీ ప్రశాంతత లేదు, ఎవ్వరికీ సుఖం లేదు. పరుగు పన్ను. తెల్లారు లేస్తే ఏదో సాధించడానికి పరిగెత్తినట్టుగా భుజాన బ్యాగ్ వేసుకుని, క్యారేజ్ వేసుకుని రోడ్ల మీదకి వచ్చేసి పగలంతా ఆఫీసుల్లో, కంపెనీల్లో రకరకాల నానా తిప్పలు పడి సాయంత్రానికి ఇంటికి చేరదామంటే ఆ సమయానికి వర్షం పడితే ఇక అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. వాడి కర్మ కాలి ఏ అర్ధరాత్రిలో ఇంటికి చేరతాడు, లేదా ఏ నల్లాలో ఇంకోసారి ఎక్కడో తేలుతాడు. ఇలాంటి పరిస్థితిలో దీన్ని మహానగరం అని ఎలా అనాలి? ఇక ఎన్నో సమస్యలు, ఒకటి కాదు అన్ని రకాలుగా ఎక్కడికక్కడ ఎవడు ప్రభుత్వం ఉంటే వాడు నగరాన్ని రాజ్యంగా విస్తరించుకుంటూ వెళ్ళిపోవటమే. వాటికి తోచిన రియల్ ఎస్టేట్ వ్యవస్థ సంస్థ ఎటుంటే అటు నగరాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోవటమే. దీనివల్ల ఏం సాధిస్తున్నాం? ఇదంతా
గత 70-80 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాల భయంకరమైన వైఫల్యాలు కాదా? నగరం, అది కూడా రాజధాని నగరం అంటే ఏంటి? అక్కడి నుంచి కేవలం పరిపాలన మాత్రమే జరగాలి. అది హైదరాబాదే కావచ్చు, చెన్నైయే కావచ్చు, బెంగళూరే కావచ్చు, ముంబైయే కావచ్చు, ఢిల్లీనే కావచ్చు. కానీ ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ నగరానికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా బతకడానికి వారికి తగిన ఉపాధి అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ సరైనవి లేవు. అన్నీ ఒకే చోట నగరంలోనే కేంద్రీకరించడం వల్ల మేమేదో నగరాన్ని ఉద్ధరించేసాం, హైదరాబాదు, సికింద్రాబాద్ని, సైబరాబాద్ని ఇంకో నగరం సృష్టించాం, అది కాదు గొప్ప. మనకి చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నగరాలు అభివృద్ధి చేసామనుకునే చంద్రబాబు నాయుడు ఆ రోజు తిరుపతి కానీ, వైజాగ్ కానీ, కాకినాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ, ఒంగోలు కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లోనే 40-50 బ్రహ్మాండమైన పట్టణాలు ఉన్నాయి. అవి మహానగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నవి. అలాగే తెలంగాణలో ఒక వరంగల్ కావచ్చు, ఒక ఖమ్మం కావచ్చు, ఒక నిజామాబాద్ కావచ్చు, ఒక కరీంనగర్ కావచ్చు, ఇలా ఎన్నో నగరాలు, వీటిని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. కేసీఆర్ చెప్పాడు, ఇది ఇస్తాంబుల్ చేసేస్తాను లేదా ఇంకోటి చేసేస్తాను. ఎవ్వరూ ఏమీ చేయరు. వాళ్ళ వంతు ఇక్కడ నగరాన్ని ఒక భయంకరమైన శ్మశానంలాగా మార్చేస్తారు. ఒకప్పుడు అనేవాళ్ళం ఇది కాంక్రీట్ అరణ్యం అని. కాదు, ఇది కాంక్రీట్ శ్మశానం. ఇక్కడ జీవోత్సవాలు, పెద్ద పెద్ద విల్లాల్లో, 4-5 బెడ్రూమ్లు ఉన్న విల్లాల్లో 2 జీవోత్సవాలు బతకలేక చావలేక మధ్యలో వేలాడుతూ బతుకుతూ ఉంటాయి. ఎందుకుంటున్నారో తెలియదు. వారి పిల్లలు ఎక్కడో ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఈ నగరం ఎందుకు ఆశ్రయం కావాలి? బతుకు తెరువుకే ఈ నగరం ఆశ్రయం కాకూడదు. ఇది కేవలం పరిపాలనకి, మిగతా వ్యవహారాలకు మాత్రం సంబంధించి ఉండాలి. అప్పుడు ఈ నగరం ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, అందరికీ సంతోషాన్ని పంచేటట్టుగా ఏదన్నా పని ఉంటే రావటం, చూసుకోవటం, వెళ్ళిపోవటం. ఇలా ఉంటే రాష్ట్రం అంతా కూడా, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి సమతూకంగా ఉండి ప్రాంతాలన్నీ బ్యాలెన్స్డ్గా అభివృద్ధి సాధిస్తాయి. కానీ లేదు, అభివృద్ధి అంతా ఈ మహానగరాల్లోనే కేంద్రీకృతం అయిపోతుంది. అదంతా అభివృద్ధి అని మనం అనుకుంటాం. దాన్ని చూసి మురిసిపోయి ఇక్కడికి వచ్చి మనం ఈ ఊబిలో ఇరుక్కుంటాం. ఇదంతా ఒక మేడిపండు. దీని కింద ఉన్న భయంకరమైన విషాదం అనుభవించేవాడికే తెలుస్తుంది. నగర జీవితం ఇవాళ నరకప్రాయంలాగా అయిపోయింది. ఏమాత్రం సరైన ఏ సౌకర్యం, సౌలభ్యం ఉండదు. అన్నీ పై మెరుగులే. ఇది పరిస్థితి మారాలి. నగరం అంటే అందమైన ఉద్యానవనాలతో ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది, ఇవాళ ఉన్నాయి పార్కులు. కానీ వాటిల్లోకి మామూలు వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళే అవకాశాలు లేవు, ఆ సమయము లేదు. ఈ రోడ్ల మీద, ఈ ట్రాఫిక్లో బయటకు వచ్చి కాలక్షేపం చేసే అవకాశాలు కూడా ఎవరికీ లేవు. ఇక నీటి ఎద్దడి, మనకి ఏమాత్రం దానికి సంబంధించి డిఫెన్స్ మెకానిజం అంటూ ఏదీ లేదు. దేవుడి దయ వల్ల వర్షాలు పడి ఆ చెరువులు నిండితే వాటి ద్వారా నీటి సరఫరా, లేదంటే ట్యాంకర్లలో నీటి కొంటమే. ఆ ట్యాంకర్లో నీరు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. ఇవాళ ప్రతి ఒక్కరూ దాదాపుగా నగరంలో టిన్నులతో వాటర్ తెప్పించుకుంటున్నారు. అవి ఆ డిస్టిల్డ్ వాటరు, ఆ మినరల్ వాటరు, అవి ఆరోగ్యానికి ఏ రకంగానూ మంచివి కాదు. వాటిలోంచి చాలా మినరల్స్ తీసేసే ఉంటాయి. అవి శరీరారోగ్యానికి కావచ్చు, పిల్లల ఎదుగుదలకు కావచ్చు, చాలా ప్రమాదకరమని నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ కనీసం సరైన తాగునీరు కూడా దొరకని పరిస్థితుల్లో నగరంలో బతుకుతున్నాం మనం. ఇక ఆహారం గురించి చెప్పాల్సిన పనే లేదు. హోటల్లో ప్రతిరోజు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు, చాలా పెద్ద పేరున్న హోటల్లోంచి కూడా భయంకరమైన కల్తీ ఏ విధంగా జరుగుతుందో, కుళ్ళిపోయిన పదార్థాలని వండి అలంకరించి ఎలా వడ్డిస్తున్నారో చెప్తున్నా సరే మనం లొట్టలేసుకుంటూ ఎగబడే వాటినే తింటూ ఉంటాం. ఈ రకంగా తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, తిరిగే రోడ్లు, ఉండే ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా నరకానికి ఏమాత్రం తీసిపోని నకలుగా ఉన్నా సరే మనకి ఈ నగరమే కావాలి, మనం నగరంలోనే ఉండాలి, ఇక్కడే చావాలి. ఈ పరిస్థితి మారాలంటే నగరాలు ప్రజల జీవనానికి, జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి అవసరాలకు తీర్చేటట్టుగా ఉండాలంటే
ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇవాళ రియల్ ఎస్టేట్ సంస్థలుగా మారిపోయాయి. ఎక్కడ స్థలం దొరికితే అమ్ముకుందాం లేదా ఆక్రమించుకుందాం, అక్కడ తమ వ్యాపార సముదాయాలు నిర్మించుకుందాం, కోట్లు అద్దెలు వసూలు చేసుకుందాం అనే తప్ప ప్రజలకి సౌకర్యాలు కల్పించాలన్న ఏ కోశాన ఆలోచన లేదు. ప్రజలకు కూడా వీలైనంత వరకు తాము మాత్రం సంపాదించుకుని మిగతా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా తమ సౌకర్యమే చూసుకుంటారు. తమ ఇల్లు, తమ కారు, తమ ఆస్తులు, తమ సంపాదన ఇదొక్కటే వారికి తప్ప ఒక సామూహిక జీవనంలో సివిక్ సెన్స్ ఉపయోగించడం కానీ, కామన్ సెన్స్ ఉపయోగించి కమ్యూనిటీ లివింగ్, ఒక కాలనీ లాగా అందరూ పరస్పర సహకారంతో ఉండటం, ఇలాంటివి ఎవ్వరూ కూడా పాటించటం లేదు. అందరూ ప్రతి ఒక్కరూ ఎవరి జీవితం వారిదే, ఎవరి గొడవ వారిదే. ఇలాంటి పరిస్థితుల్లో నగరాలు ఇలాగే మనుగడ సాగిస్తే కొంతకాలానికి ఇవి కేవలం ఒక కాస్ట్లీ సర్వీస్ అపార్ట్మెంట్ లాగా మాత్రమే మిగిలిపోతాయి. ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు, కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. అవసరాలు తీరే వరకే మనుషులు, తీరిన తర్వాత ఒకరితో ఒకరు సంబంధం లేని రోబోల్లాగానే ఈ మనుషులు బతుకుతూనే ఉంటారు. ఈ నగరాలు ఒక రోబోల ప్రదర్శనశాలలాగానే మిగిలిపోతాయి. కాబట్టి ఈ నగరాల్లో మనం మనుషులుగా బతకాలి అంటే నగరాలని మంచి హృదయం ఉన్న, జీవితానికి అవకాశం ఉన్న ప్రాంతాలుగా మనమే మలుచుకోవాలి. అందుకు ఏం చేయాలి అనేది మేధావులు, సమాజం పట్ల అవగాహన, పర్యావరణం పట్ల, ప్రజా సమస్యల పట్ల ఆవేదన ఉన్న వాళ్ళందరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నగరాలు నరకాలుగా కాకుండా ఆవాస ప్రాంతాలుగా ప్రజల జీవన వికాసానికి సరైన కేంద్రాలుగా మిగులుతాయి. ఇదే ఈరోజు టాపిక్. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే తప్పకుండా శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.